ఏంటబ్బా ఐస్ క్రీములతో హాయ్ చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏం చేద్దామండి బాబు, మా అమ్మాయి లేచినప్పటి నుంచి బ్రష్ చేయకుండానే ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంటది. రెగ్యులర్ గా మా ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఐస్ క్రీమ్ డబ్బాలు ఉండేవి. ఈ మధ్యన మా పాపకు భయపడి ఐస్ క్రీములు తేవటమే మానేసాము. ఇంకా మా పిల్లలకి ఓరియో బిస్కెట్స్ ఉంటే వాటితో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. ఈ ఓరియో ఐస్ క్రీమ్ తయారు చేయడం చాలా ఈజీ అండి. 1 ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ కి 1 గ్లాస్ మిల్క్ సరిపోతాయి. షుగర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఈ మిల్క్ తో 3 ఐస్ క్రీమ్స్ వస్తాయండి. 80% బాయిల్ చేసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొన్ని ఓరియో బిస్కెట్స్ కోర్స్ గా గ్రైండ్ చేసుకుని ఈ సేమియా పైన వేసుకోవాలి. అలాగే ఓరియో మిల్క్ ని కూడా వేసుకోవాలి. ఈ హోల్స్ లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ గ్లాసెస్ ని అల్యూమినియం ఫాయిల్ తో ర్యాప్ చేసుకుని నైఫ్ తో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఈ ర్యాప్ చేసుకున్న గ్లాసెస్ ని డీ ఫ్రిడ్జ్ లో పెట్టి 6 to 8 అవర్స్ వదిలేయాలి. 8 అవర్స్ తర్వాత బయటికి తీసి నేను వీడియోలో చూపించినట్లు 5 సెకండ్స్ ట్యాప్ కింద పెడితే ఐస్ క్రీమ్ గ్లాస్ నుంచి చాలా ఈజీ కూడా వచ్చేస్తుందండి. ఈ ఓరియో ఐస్ క్రీమ్ తయారు చేయడం క్షణాల్లో పని. ఫ్రిడ్జ్ లో పెట్టేది ఒకటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.